తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జైత్ర బిజ్ సొల్యూషన్స్, భీమవరం.com, వెస్ట్బెర్రీ స్కూల్, శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీని జేపీ రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరీక్షించాలనే సంకల్పంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని, ప్రతి క్షణం వాతావరణ కాలుష్యంతో మనిషి జీవిస్తున్నాడని, జల వాయు కాలుష్యాలతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ భారతీయులందరూ సంప్రదాయంగా జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి అని, ఆ చవితి వేడుకలకు వేలాది విగ్రహాలను ఉచితంగా అందించడం గొప్ప విశేషమని, గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సుబ్బరాజును అభినందించారు. పర్యావరణాన్ని పరీక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, శ్రీ భగవాన్ ట్రేడర్స్ నడింపల్లి వెంకటరామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజులు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతోనే చేయాలని, జైత్ర బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ చక్రవర్తి చిత్రం హీరో విజయ రామరాజు, కలిదిండి బంగారరాజు, కారుమూరు సత్యనారాయణమూర్తి, కొమ్ము శ్రీనివాస్, ఆశా కిరణ్, వెస్ట్బెర్రీ స్కూల్, ఆదిత్య స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో రాబో వినాయక చవితి సందర్భంగా జైత్ర బిజినెస్ సొల్యూషన్ వారు గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క మట్టి విగ్రహాలని వివిధ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి భీమవరంలో ఉన్నటువంటి వారి యొక్క అనుచరులందరూ కూడా దిగ్విజయంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హిందువులకి తొలి పండుగ అయినటువంటి ఈ యొక్క వినాయక చవితి, ఈ వినాయక చవితి ద్వారానే మిగిలినటువంటి అన్ని పండుగలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఏ కార్యక్రమం చేసినా వినాయకుని యొక్క పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎంచేతంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆ యొక్క వినాయక పూజ చేసిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయం అవుతుందనేటటువంటి మరి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ విగ్రహాల యొక్క ప్రతిమలను కూడా మళ్ళీ ఏదైతే ప్రకృతి నుంచి మనం తీసుకున్నామో ఆ ప్రకృతిలోనే మనం కలపడం వల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ వారు దీన్ని అలవాటు చేయడం జరుగుతుంది. అలాగే ఏ కార్యక్రమం చేసినా, రేపు వినాయక చవితి చేసినా, ఏం చేసినా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా సమాజానికి, అంటే ప్రజలు మనం ఏ పండుగ చేసినా ఏది చేసినా కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తాం. కనుక ఎవరికి డిస్టర్బెన్స్ లేకోకుండా, ఎవరు కూడా ఇబ్బంది లేకోకుండా, ట్రాఫిక్లకు కానీ లేకపోతే సమాజానికి కానీ ఎటువంటి పొల్యూషన్ లేకోకుండా ఈ యొక్క పండుగ దిగ్విజయంగా జరగాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన భీమవరం పట్టణంలో జైత్ర బిజినెస్ సొల్యూషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి కూడా మీరు మట్టి వినాయకుల్ని ప్రతిమల్ని అందరికీ అందజేయటం, పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. మనం పెద్ద పెద్ద విగ్రహాలు చేసి అవి నదిలో కలిపినప్పుడు ఆ వాతావరణం పొల్యూట్ అవుతుంది. అలా కాకుండా చిన్న చిన్న మట్టి విగ్రహాలు పెట్టి పూజ చేసినట్లయితే పొల్యూషన్ కాపాడే అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. దానికోసం మీరందరూ కూడా మట్టి విగ్రహాలని ఉపయోగించండి, స్వామివారి ఆశీస్సులు పొందండి అని చెప్పి కోరుకుంటున్నాం. నడింపల్లి సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జైత్ర బిజినెస్ సొల్యూషన్స్, భీమవరం.com మరియు వెస్ట్బెర్రీ హై స్కూల్, మన భగవాన్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక 15,000 విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది భీమవరం పట్టణంలో, కాకినాడ పట్టణంలో, అలాగే తేపల గ్రామంలో 3 చోట్ల ఈ జైత్ర బిజినెస్ సొల్యూషన్ వారు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి మన ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి, అలాగే మన
ట్రస్టీ చైర్మన్ మన కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి మోషన్ దాస్ గారికి ఇక్కడ విచ్చేసిన ఇతర ప్రముఖులు కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా 5,000 విగ్రహాలు జరుగుతోంది. ఈ రోజు మరి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు అలాగే కొయ్య మోషన్ రాజు గారు వీరి పెద్ద సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అందరికీ అందజేస్తున్నాం. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా శనివారం 18వ వార్డులోని శ్రీనివాస థియేటర్ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సమారాధన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు జాతర కమిటీ నాయకులు కోడే యుగంధర్, పడమటి వెంకటేశ్వరరావు, తోట భోగయ్య, పెన్నాడ శ్రీను, ముమ్మన మల్లేశ్వరరావు, కాపా దుర్గారావు, పొట్నూరి గోపి, ఏ దుర్గాప్రసాద్, బొక్క అప్పారావు, గుడాల మురళి, బొక్క రామకృష్ణ, ఇంగువ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరం. హిందూ సమాజంలో హిందువులందరూ కూడా ఏకంగా ఉండాలి, హిందూ సమాజాన్ని ప్రకటించాలి, హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండాలనే సంకల్పంతో మరి ఈ రోజున భీమవరం 18వ వార్డులో ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ 9వ వార్షికోత్సవం సందర్భంగా మరి అమ్మవారి తీర్థ ప్రసాదం అంటే అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానంలో మాకు అందరూ ఎంతో సహకరించి అన్ని విధాలుగా తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మరి ఈ యొక్క అన్నదానంలో 18వ వార్డు ప్రజలందరూ కూడా మాకు తోడుగా మరి అండగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సుమారు 5,000 మందికి ఈ అన్న సమారాధన పెడతాం జరుగుతుంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్ప. మనం ఎంతకాలం బతికేమనేది కాదు, ఎంతమందికి భోజనం పెట్టేమనేది ఒక ప్రతి మానవుడిది సంకల్పం. ఆ సంకల్పంలోనే భాగంగా ఈ రోజున 18వ వార్డులోని ఇంత ఘనంగా అన్న సమారాధన పెడతాం మాకు చాలా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ తల్లికి 18వ వార్డులో సినిమా సెంటర్లో ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ జాతర మహోత్సవాలు 18వ వార్డులో జాతర మహోత్సవం ముగించుకుని ఈరోజు అఖండ సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు దాతలు అలాగే కోడే యుగంధర్ గారి ఆధ్వర్యంలో, భక్తులు దాత కమిటీ వారి ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఈరోజు అందరి ఆధ్వర్యంలో పడమ శ్రీని గారు అలాగే ఇంకా కమిటీలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అందరి ఆధ్వర్యంలో పేరు పేరున మరి సహకరించిన ఆదాయానికి ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ గారు అనుగ్రహం ఉండాలని. భీమవరం మెంటవారి తోటలో వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. మద్దాల వెంకట సతీష్ ఉమామహేశ్వరి దంపతులు, కూనపరెడ్డి ఋషికేష్ పూర్ణకళ దంపతుల ఆధ్వర్యంలో పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అనంతరం రాత్రిగల అమావాస్య పోలాల అమావాస్య సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టు అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. మన మెంటేవర్ తోటలో వేంచేసి ఉన్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య పోలాల అమావాస్యను పురస్కరించుకుని విశేషంగా అమ్మవారికి అభిషేకాది ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి పోలాల అమావాస్య అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పోలాంబ అమ్మవారిని, ఆ గౌరీ అమ్మవారిని సంతానాన్ని రక్షించేటువంటి అమ్మవారిగా, అలాగే స్త్రీలకు సర్వ సౌభాగ్యములు దీర్ఘ సుమంగళి ప్రాప్తించే గౌరీగా పోలాంబ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు. అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా మంచి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మెంటవారి తోటలో వేచేస్తున్న
శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బలాత్మ సమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో ప్రతి రాత్రిగల అమావాస్య రోజు ఈ రోజు శ్రావణ అమావాస్య రాత్రిగల అమావాస్య రసగ్రహణ వాస్తవులు మద్దాల వెంకట సతీష్ గారు ఉమామేశ్వర దంపతులు అలాగే ప్రతి నెల కూడా ఉభయ దంపతులు కూర్చుంటుంటారు. అందులో భాగంగా ఈ రోజు వెంకవ తోట వాస్తవులు కోనపరెడ్డి ఋషికేశ్ గారు కోనకల గారి దంపతులచే ఈ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలు సుగంధమయాలతో పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం జరిగింది. అలాగే మరి ఉదయం అమ్మవారికి విశేషంగా ఆగస్టు సందర్భంగా కోడి సత్యాన్ని గారి దంపతుల చేత సీతాఫలాలతో అలంకరణ జరిగింది. అలాగే ఈ రోజు శాంతులు జామపలతో అలంకరణ మరి కోనపరెడ్డి ఋషికేశ్ గారి కొనగల దంపతులచే అభిషేకం కుంకుమ పూజలు హోమాలు పూర్ణాహుతి కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. ప్రతి అమావాస్య కూడా మరి పట్నాల బ్రహ్మాజీ గారు గంగాభవన్ గారి దంపతులు వెండి పుష్పాలతో అర్చన చేసి మరణాలు పూజ చేసుకుని ముత్తైదు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాతల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ రోజు మరి రాత్రి అమావాస్య ఋషికేశ్ గారి దంపతుల చేత అభిషేకాలు కుంకుమలు పూర్తయి మహాపూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం క్విట్ ఇండియా స్తూపం వద్ద ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, విజ్జురతి రాఘవులు, సంఘ సేవకులు అరసవేలి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనస్సులో ఆ మహనీయుడు చిరస్మరణీయంగా నిలిచారని, ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ప్రకాశం చౌక్ లో ఆయన విగ్రహం నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతులు విగ్రహం నెలకొల్పాలని అన్నారు. ఎంతో మంది దాతలు సహకరించారని, త్వరలోనే తప్పకుండా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్కే చాన్ బాషా, ఆర్ సూర్యనారాయణరాజు, కె చంద్రరావు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టింపు వచ్చిన బ్రహ్మంతనైనను గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి. మద్రాసులో కాల్పుల్లో ఒక కుర్ర చచ్చిపోయాడు బాబు. బ్రిటిష్ సైనికులు హెచ్చరిస్తున్నారు, మీరు ఎవరన్నా వస్తే ముందు కాల్ చేస్తారు. ఈయన పక్క గుండీలు తీసి ఎదురు రండిరా నన్ను కాల్చదా దమ్ము తుపాకి ఎక్కుపెట్టిన తుపాకులన్నీ కిందకి అప్పుడే ఆంధ్రకేసరని నిలబెట్టింది ప్రకాశం. ఉమ్మడి రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఈనాడు దివిసీమ ఏదైతే ఉందో సస్యశ్యామలం చేయడానికి ఆనాడు ప్రకాశం బ్యారేజీ కట్టినటువంటి రైతు నేత, అలాగే మహిళలకు సంబంధించి ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన భారత మత ముద్దుబిడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన విగ్రహాన్ని, అంత త్యాగోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని మరి భీమవరంలో నెలకొల్పడం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ ఆయనకు సంబంధించినటువంటి విగ్రహాన్ని నెలకొల్పడానికి మట్టును ఎవరూ కూడా సాహసించలేనటువంటి పరిస్థితి ఈ యొక్క భీమవరం తాలూకాలో జరుగుతోంది. ఈనాటికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, ఇలా ఇద్దరు కూడా మరి కేంద్రంలో ఉన్నారు. మన అంజబాబు గారు స్థానిక శాసనసభ్యులు, వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో శ్రీకారం చుట్టి మన ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి యొక్క విగ్రహం పెట్టి ఈ భీమవరానికి ఆనాడు మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి సెకండ్ బార్డోలి అనేటువంటి పేరుకి ఈ భీమవరం ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి యొక్క విగ్రహానికి ఈ అమరవీరుల యొక్క స్తూపం ఏదైతే సిద్ధించే ఉద్యమ స్తూపం ఉందో ఇవన్నీ కూడా ఒక పేరెన్నిక కలిగినటువంటి భీమవరం పట్టణంగా స్వతంత్రానికి ఒక నాందిగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వీళ్ళందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ భారత్ టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని మన భీమవరం పట్టణం నడిబొడ్డేటువంటి ప్రకాశం చౌక్ సెంటర్ నందు ఏర్పాటు చేయాలని చెప్పి మేము గత 30 సంవత్సరాలుగా, అంటే బొమ్మడి నారాయణరావు గారు మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు నేను కౌన్సిలర్గా, ఆ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడే నేను దీని ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆయన యొక్క అలాంటి మహనీయుల యొక్క విగ్రహాన్ని ఈ భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం కూడా చేసి మరి ఎమ్మెల్యే గారి దృష్టిగా ఆ రోజుల్లో మరి ఎంపీల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేటికి పుట్టి 153 సంవత్సరాలు అయిందండి. ఆయన 1872 ఆగస్టు 23వ తేదీన జన్మించినట్టుగా మనం చదివిన్నాం పాఠ్యాంశాల్లో. ఆయన జీవితం చాలా పేదరికంలో గడిచింది. ఆయన్ని కొంతమంది విమానైన హనుమంతరావు గారు, అలాగే కొంచెమతి రామచంద్రరావు గారు అనేటువంటి జమీందారులు ఆర్థిక సహాయంతో చదువుకుని బారిస్టర్, ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివి
వృత్తిరీత్యా ఎంతో పెద్ద ఎత్తుకు ఎదిగారు. ఆ తర్వాత 1921లో గాంధీ పిలుపు మేరకు ఆయన వృత్తిని వదులుకొని ఉద్యమాల్లోకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించారు. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా చేసి మనకి ప్రకాశం మంత్రి గారు 11 నెలలకే ఆయన రాజకీయ ఎత్తుగడల వల్ల వారిని తప్పించడం అయింది. ఆంధ్ర కేసరి కంగుటూరు ప్రకాశం పంతులు గారికి భీమవరం పట్టణానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన పదవి ఉన్నా లేకపోయినా సరే భీమవరం ప్రజలు ఆయన ఎప్పుడూ గౌరవిస్తూ వచ్చారు. మరి ఆనాడు ఈ ఉద్యమంలో, స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళు సైమన్ కమిషన్ దాంట్లో ఎదురొడ్డి ఆయన గుండెలు చీల్చి కొట్టలు రాని చెప్తున్నటువంటి ధీరుడు ఆంధ్రప్రదేశ్. ఆయన పేరు ఇక్కడ ప్రకాశం చౌక్ వచ్చినప్పుడు ఎప్పుడో 90 ఏళ్ళ క్రితం అప్పుడు జెండా ఎగరవేస్తే పెద్దలంతా కలిసి ఎగరవేస్తే ప్రకాశం చౌక్ అని పేరు పెట్టారు. మా దురదృష్టం ఏంటంటే 18 సంవత్సరాలుగా యేసుపాదం గారు వీళ్ళంతా కలిసి చేస్తున్నాం, సుబ్రహ్మణ్యం గారు అంతా కలిసి చేస్తున్నాం. కానీ ఈ ఒక్కరితో పని జరుగుతున్నాయి. ఇంకా మేము దీని గురించి విరమించుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు విగ్రహం పెట్టాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేసి అక్కడ విగ్రహం పెట్టాలని మరొక్కసారి ఆఖరిగా మేము నమస్కారం చేస్తాం. భీమవరం ఏఎస్ఆర్ నగర్ శివారు చినామిరంలోని ఎస్ఎల్వి సూర్య తిరుపతిరాజు ఆర్కేడ్ లో ఎస్ఎల్వి సంస్థ సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహరాజు నాని 8వసారి స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నాని, లక్ష్మీ రవళి దంపతులచే పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భజన బృందంచే అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం నాని, లక్ష్మీ రవళి దంపతుల కుమారుడు వీరాజ్ నరసింహవర్మ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆశీర్వచనాలు అందజేశారు. అడ్డవంతెన వద్ద ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం అర్చకులు కండవల్లి కేశవాచార్యులు, గురుస్వామి రామరాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన నాగరాజు, పార్వతీ దంపతులు, అయ్యప్ప దీక్షాపరులు, అపార్ట్మెంట్ వాసులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. చాలా పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఆఖరి శుక్రవారం, అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి రోజు, లక్ష్మీదేవి వచ్చే రోజు. లక్ష్మీదేవికి అయ్యప్ప దేవాలయానికి కూడా అనుసంధానం ఉంది. ఈసారి శబరిమల వెళ్ళేటువంటి అయ్యప్పలంతా కూడా గమనించండి, లక్ష్మీదేవి ఎక్కడుందో చెప్తాను నేను. 18 మెట్లు ఎక్కగానే పైన ఎదురుకుండా కనపడుతుంది లక్ష్మీదేవి, అక్కడ శబరిమలలో ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి సంబంధించినటువంటి పవిత్ర దినాన దీక్షామందిరం, అయ్యప్ప స్వామివారి దీక్షామందిరం భీమవరంలో దీక్ష వహిస్తున్నటువంటి మన స్వామి వేగేసిన అప్పల నరసింహరాజు గారు చక్కగా ప్రతి సంవత్సరం కూడా మాల ధరించడం, స్వామివారి యాత్రకు వెళ్ళడం ఇత్యాదిగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం వారి నివాసం వద్ద వారు తరిస్తూ మనందరినీ కూడా తరింపు చేయడానికి అని చెప్పేసి ఈ రోజున అద్భుతమైనటువంటి పడిపూజా కార్యక్రమం, సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ తరిస్తున్నారు. కాబట్టి చక్కగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అయ్యప్పలందరికీ కూడా మా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అయ్యప్పలకి, అలాగే నాన్ అయ్యప్పలకి కూడా. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మా అయ్యప్ప స్వామి పూజారి గారు పాటతో అందరినీ చాలా ఉత్సాహపరిచారు. ఇదే విధంగా చాలా సంవత్సరాలుగా రామరాజు గురుస్వామి గారేంటి, అలాగే ఈయన దగ్గరగా నా చిన్నప్పుడు నుండి 37 సంవత్సరాల నుండి అదే టెంపుల్లో ఎంతోమంది మాలాంటి స్వామిల్ని ఉత్సాహపరుస్తూ చైతన్యపరుస్తూ, ఇలాగే చాలామంది స్వాములను కూడా మాలలను ధరిస్తూ ఇలాంటి ఎన్నో పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఆ గుడి కమిటీకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ దేశాలలో భారతదేశానికి వన్నె తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి సేవలు స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు, ఆకివీడి ఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, పెద్దిండ్లమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతులు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవ వేడుకలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నరహరిశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఆకివీడు గుమ్మలూరు సెంటర్లో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పిల్ల నరసింహారావు, బాబులు, నరహరిశెట్టి బాబీలు మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ లైవ్ లో మాత్రమే ఇవ్వాలని, బ్లడ్ క్యాంపుల ద్వారా ఇచ్చే బ్లడ్ ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదని అన్నారు. అనంతరం బాణసంచా కాల్పుల మధ్య భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గంధం ఉమ, దాసరి బాలకృష్ణ, నదీంతో పాటు పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. స్వయం కృషితో కష్టే ఫలి అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ఒక నాట్యానికి మారు పేరుగా, ఒక సంస్థకి మారు పేరుగా తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు ప్రజలకు బ్రేక్ డాన్స్ ని అందించినటువంటి మొట్టమొదటి హీరోగా ఈ రోజు కూడా 70 సంవత్సరాలు 7 దశకాల వయసు వచ్చినప్పటికీ కూడా నిత్య యవ్వనంతో, మనం అందరికీ వయసు పెరుగుతుంటే చిరంజీవి గారికి వయసు తగ్గుతుంది. నిత్య యవ్వనంతో ఇవాటికి కూడా 20 సంవత్సరాల పిల్లలతో సమానంగా మరి డాన్స్ చేయటం అంటే అది కేవలం భగవంతుడు ఇచ్చిన వరం, ఆయన చేసుకున్నటువంటి ప్రయోజనంలో సుకృతం. ఆయన తెలుగు హీరోగా జన్మించడం అనేది మనందరి అదృష్టం. ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మరి హీరోగా కాకుండా ప్రజా నాయకులు కూడా ఆయన కీర్తి గడించారు. మరి అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయనకి ఎంతో ఉపయోగించిన ప్రజల కోసం ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని
ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ స్థాపించి అలాగే నేత్రదానం కూడా స్థాపించి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి బ్లడ్ అందించి ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడిన దాత శ్రీ చిరంజీవి గారు. మరి ఈ రోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల చాలా అత్యాసంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినా సరే ఈనాటికి కూడా ఆయన నవ మన్మోహంగానే ఈ రోజు కూడా కొడుకుతో కూడా ఇవాళ పోటీపడి డ్యాన్స్ చేసి మరి ఆయనకి అంత ఆరోగ్యం ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు బాబు చెప్పినట్టుగా ఒకనొక టైంలో రక్తదానం చేయాలంటే రక్తదానం చేయాలంటే అవగాహన లేని పరిస్థితుల్లో ఒక బ్యాగ్ రక్తం కావాలంటే కూడా పరిస్థితుల్లో ఆనాడు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది లీటర్లు రక్తం దానం చేయడానికి వాళ్ళ అభిమానులు ముందుకు వచ్చారు. తద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఇది ఏదైనా సరే ఒక పుణ్యం మనం ఎంత చేసినా రాని ఒక ప్రాణాలను కాపాడితే కొన్ని వేల రెట్లు వస్తుంది. అలాంటి ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సేవా దృక్పథం అంతర్జాతీయ స్థాయికి చెందింది. ఆయన ఎంతో మంది పేదలకి రోజు లక్షల రూపాయలు పంచలేదు తప్ప వేరే ఆలోచన వ్యక్తి. సినిమా నటులు అనేవారు సంపాదించిన డబ్బులు దాచుకుంటారు, కానీ మెగా కుటుంబంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే డబ్బుని ప్రజల కోసం వినియోగించడం చాలా ఎవరు అంటే మన కొనుగోలు శివరామకృష్ణ చిరంజీవి గారు. మరి రోజున ఆయన 70వ పుట్టినరోజు మరి మన అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి ఆయన కుటుంబంలో ఒక మెగాస్టార్, కుటుంబానికి వండి తెచ్చిన మహోన్నత వ్యక్తి. మరి ఎంతమంది అయితే ఉన్నారు ఆ కుటుంబంలో అందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఆయన. రక్తదానం అనేది మనం డైరెక్ట్ లైవ్ ఇద్దాం. 100 బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసి మనం పాటు చేసుకోవద్దు. లైవ్ లో రక్తదానం ఇద్దాం. రిజిస్టర్ అయితే మన పేర్లు రాసుకుని మనం ఎవరి కాడో పేర్ల దగ్గరికి వెళ్ళి మన లైవ్ లో రక్తదానం చెప్పి మనం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ స్వాతంత్ర పోరాటంలో ఎందరో తమ ఆస్తులు, కుటుంబాలు, ప్రాణాలు పోగొట్టుకుని స్వతంత్ర భారతదేశం కోసం పోరాటం చేసి మనకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు కల్పించారని వారిని స్మరించుకుంటూ పాత తరాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ తరం కుటుంబాలకు చెందిన వారిని గౌరవించడం స్ఫూర్తిదాయకమని పలువురు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిమటా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన కోటమర్తి దత్తు, పోతిరెడ్డి పెద్దిరాజు, సారపురెడ్డి గోవింద్లకు నగదు పురస్కారాలను భీమవరం ఎస్పీ స్ట్రీట్లోని అడబాల చందర్రావు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రాంగణంలో అందజేశారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గుంటూరుకు చెందిన రైతు స్వర్గీయ చిమటా నారాయణ గౌడ్ పేరిట వారి కుమారుడు డాక్టర్ చిమటా యుగంధర్ స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన 5 వ్యక్తులకు నగదు పురస్కారాలు అందించి వారిని సత్కరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థల నాయకులు పి రమేష్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, ఇందుకూరి శివాజీ వర్మ, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నీలాతి రమేష్, పస్తుల రామకృష్ణ, మోటేపల్లి రామకృష్ణలు పాల్గొన్నారు. పోరాటం చేసి ఆస్తులు అలాగే మానవ ప్రాణాలు పోగొట్టుకుని మనకి ఈ రోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మనకు ముందున్నటువంటి తరాల వారు ఆ రోజు వాళ్ళ పోరాట ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం. మరి దానికి సంబంధించినటువంటి అనేక మంది మన ప్రాంతాల నుంచి కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. మరి వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది, కొంతమంది విచిత్ర స్థితిలో ఉన్నారు, కొంతమంది కింద హీన స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి స్ఫూర్తిగా తీసుకుని నేటి తరాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి చిమటా గౌడ్ గారని చెప్పేసి వారు చిత్తూరు వాస్తవ్యులు, వారు ప్రొఫెసరు. అయితే వారి పేరిట వాళ్ళ అబ్బాయి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించి మన దేవరలో ఉన్నటువంటి రమేష్ గారు వారికి మిత్రులుగా ఉండటం, ఆ ట్రస్ట్ ద్వారా మరి ఇటువంటి గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చిమటా గంగాధర్ గారు చారిటబుల్ ట్రస్ట్ పేరిట దేవరలో ఉన్నటువంటి ఆ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సంబంధించిన మా ప్రాంతంలో ఉన్నారు. గురుపూడి ప్రాంతానికి చెందినటువంటి దత్తు గారు అని చెప్పేసి వారి కుటుంబాలకి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళతో పాటు కొంతమంది పెద్దవాళ్ళని ఈరోజు ఆ ట్రస్ట్ ద్వారా రమేష్ గారి ద్వారా ఇవాళ వాళ్ళు గౌరవించుకునేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి కోటమర్తి కనకమ్మ గారిని భీమవరంలో ఆనాడు గాంధీ యొక్క స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ఆయన ఏదైతే విదేశీ ముద్దు, స్వదేశీ ముద్దు అనేటువంటి ఒక కద్దరిని వాడండి అన్నటువంటి ప్రచారాన్ని ఆవిడ తూచా తప్పకుండా ఆవిడ వాడుతూ ఆనాడు వీధి వీధుల మరి కద్దరు అమ్ముతూ 10 మందికి
ఆ యొక్క స్వతంత్ర ఆకాంక్షను రేగించినటువంటి వ్యక్తి. ఆవిడ తన సంబంధించినటువంటి వారసులు మరి దత్తు, ఆయన్ని కూడా మేము ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో సత్కరించుకోవడం. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు. అలాగే అల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవంలోని ఆ వారసులను గుర్తు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని యువతకి చాలామంది తెలియదు కాబట్టి ఈ విధంగా మంచి కార్యక్రమం చేసినందుకు రమేష్ గారికి అలాగే ఆర్పల్ సుబ్రహ్మణ్యం గారికి మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో భీమవరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. వర్షాలు వరదల నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే ప్రతి ఒక్కరూ తాగాలి. చెరుకువాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆరోగ్యశ్రీ రద్దు తమ పరిధిలో లేదు. రోజుకు సుమారు 70 మంది డయాలసిస్ రోగులకు సేవలందిస్తున్నాం. భీమవరం వర్మ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పిఆర్కే వర్మ. భీమవరం విచ్చేసిన లండన్ డిప్యూటీ మేయర్ ఉదయ్. భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.